భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆ వివాదాస్పదానికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఆయన పర్యటనని అడ్డుకుంటామని ఇటు బీజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖచ్చితంగా ఒక హిందూవాదిగా ఇటు అశేషమైనటువంటి నమ్మకం కలిగినటువంటి స్వామివారిపైన వ్యక్తిగా తాను దర్శనానికి వస్తుంటే అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించబోమని చెప్పి కూడా తిరుపతికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రస్తుతం మనతో పాటు కరుణాకర్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడాలంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా దాదాపు 5 ఏళ్ళు వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా గతంలో కూడా అనేక మార్లు తిరుమల పర్యటన వచ్చినటువంటి వ్యక్తికి ఇవాళ ప్రత్యేకించి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తే తప్ప లేకపోతే అలిపిరిలోనే అడ్డుకుంటామని చెప్పి బీజేపీ ఇచ్చినటువంటి పిలుపుని ఏ విధంగా చూస్తారు? చాలా తప్పు కదండి ఇది. ఈ రకమైనటువంటి ప్రకటనలు వాళ్ళు చేయటం అన్నది. 10 సార్లు దైవ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలే సమర్పించినటువంటి వ్యక్తి, ఎంతో భక్తి భావనతో సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దర్శనం చేసుకునేటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామినే కాకుండా ఆయన అనేక గుళ్ళకు వెళ్ళటం జరిగింది, స్వాములు అమ్మవార్ల దర్శనాలు చేసుకోవటం జరిగింది, పవిత్ర గంగానది స్నానం చేయటం జరిగింది సాంప్రదాయ పద్ధతుల్లో. వాళ్ళ తండ్రికి పెద్దలకు ఆ పుష్కరాల సమయంలో ఆయన పిండ ప్రదానం చేయటం జరిగింది సాంప్రదాయబద్ధంగా. పని కట్టుకొని రాజకీయ వ్యతిరేకతతో కక్షతో ఏ రకంగా వీళ్ళు అడ్డుకోవాలనే ప్రయత్నం చాలా తప్పు. మీరు రాజకీయంగా అడ్డుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు మేము కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం. మీరు దైవభక్తితో చేసే కార్యక్రమాలుగా కనపడడం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము రాజకీయంగా దీన్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తాం. ప్రత్యేకించి ఓ ప్రైవేట్ హోటల్లో కూటమికి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఎలా నిలువరించాలి అనేటువంటి ఒక సమావేశాన్ని కూడా నిర్వహిస్తాం. నేను నిలువరించుకోండి, మీరు చేయాల్సింది మీరు చేయండి. ఆయన దైవదర్శనానికి పోవటానికి కావాల్సినటువంటి దారిని ఏర్పరచడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీ ప్రభుత్వం, పోలీసు మొత్తం అంతా కూడా మా కార్యకర్తల్ని భయోత్పాతులను చేసి వాళ్ళనందరినీ కూడా బెదిరించి మీరు బయటికి రాకూడదు అని వాళ్ళనందరినీ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేయటం అంటే దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేదానికి కూడా అవకాశం కల్పించనంత ద్రోహ చింతన ఈ ప్రభుత్వానికి ఉన్నది అని స్పష్టంగా తెలిసిపోతుంది. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఒక ప్రజాప్రతినిధిగా ఇస్తే ఏంటి తప్పేంటి అనేటువంటి వాదన ఎవరు అడగాల్సింది? రాజకీయ నాయకులా? అడుగుతున్నది ఎవరు ఈ డిక్లరేషన్ గురించి? పురంధరేశ్వరి, బీజేపీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళు అడగాల్సింది. చాలా తప్పు కదా. అంటే ఒకసారి కాదు, వాళ్ళ నాన్న వాళ్ళ తాతల టైం నుంచే ప్రతిసారి కొండకు వచ్చేటువంటి వ్యక్తి పని కట్టుకొని మీరు డిక్లరేషన్ ఇవ్వాలని అడగటంలో మీ ఆంతర్యం ఏంటి? మీ ఆంతర్యం భగవంతుని పట్ల భక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేయాలన్నటువంటి ఉద్దేశం. మీ హేళనకు భయపడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. మీరు అడ్డుకుంటామనంటే, మీరు సంతకం పెట్టమనంటే జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి వ్యక్తి కాదు. పెట్టాల్సినటువంటి అవసరం మాకు లేదు. రేపు జగన్ని అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, మిమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ యొక్క కార్యక్రమం, అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు బలగం ఉంది, మీ చేతిలో కర్కశత్వం ఉంది, మీ చేతిలో అమానుషం ఉంది, మీ చేతిలో అమానవీయం ఉన్నది. మీరు ఎంతకైనా బరి తెగించినటువంటి ప్రభుత్వం మీది, మీరు ఏమైనా చేయగలరు మమ్మల్ని. అయినా మా పోరాటాన్ని మాత్రం ఆపలేరు. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఓ నాయకుడిగానే కాదు, అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి పైన గల వ్యక్తిగా కూడా అనేక మార్లు అనేక పర్యాయాలు స్వామివారిని దర్శించుకున్నప్పుడు లేనటువంటి సమస్య ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కేవలం అవహేళన చేయడం కోసం మాత్రమే, అవమానానికి గురి చేయడానికి మాత్రమే ఇవాళ ఈ డిక్లరేషన్ అనేది తెరపైకి తెచ్చారు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికే కాదు, హిందువులందరికీ కూడా తెలిసి వచ్చే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ అడుగులు ఉండబోతాయి. ఇటు ప్రభుత్వం కావచ్చు, కూటమి వ్యక్తులు కావచ్చు చేస్తున్నటువంటి చర్యలకి తామేమీ తలొగ్గేటువంటి ప్రసక్తి కాదు కదా, భయపడేటువంటి ప్రసక్తి కూడా లేదని చెప్పి కూడా పవన్ కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మునిసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు.
సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మాంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.